హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులను భారీగా మోహరించారు. ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమాని మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సినిమా రిపోర్టర్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, సాయి మాధవి, కొంతసేపటి క్రితమే హీరో అల్లు అర్జున్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ ఇంట్లో జూబ్లీహిల్స్ తన నివాసంలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ చేసే సందర్భంలో వాళ్ళ నాన్నగారు, తన వైఫ్, తన తమ్ముడు తన వెంటనే ఉన్నారు. ఇదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తను తరలించడం జరిగింది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు వచ్చేసి తనతోని మాట్లాడి తనని తీసుకోవడం జరిగింది. తను కూడా వాళ్ళకి సహకరిస్తూ విచారణ నిమిత్తమే నేను వెళ్తున్నాను, అంతే తప్ప అరెస్ట్ లాంటిది ఏమీ జరగలేదని చెప్పి వాళ్ళ అల్లు అరవింద్ గారు, వాళ్ళ నాన్న నిర్మాత అల్లు అరవింద్ గారు చెప్పడం జరిగింది. మేము అరెస్ట్ చేయట్లేదు, కేవలం విచారణ కోసం తీసుకెళ్తున్నాము అని చెప్పి పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళ నాన్నగారు ధృవీకరించారు. అయితే ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులను భారీగా మోహరించడం జరిగింది. రేవతి మరణం తెలిసిన తర్వాత అల్లు అర్జున్ కూడా తన వంతు సాయంగా 20 లక్షలు ప్రకటించడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం కూడా వెళ్లి వాళ్ళని పరామర్శించి హాస్పిటల్లో వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ చర్య మాత్రం, పోలీసుల చర్య మాత్రం ఒకేసారి కుటుంబ సభ్యులు అందరూ షాక్ గురయ్యారు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా పోలీసులు ఇంటికి రావడం, తను తీసుకెళ్లడానికి మాత్రం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ కేసులో అరెస్ట్ చేస్తారా లేదంటే విచారణ చేసి ఇంటికి పంపిస్తారా ఇంకా కొంతసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సాయిమాధవ్, శేఖర్, ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడున్నారు? ఆయనతో ఇంకెవరైనా ఉన్నారా? అల్లు అర్జున్ తీసుకెళ్ళిన జూబ్లీహిల్స్ లో తన నివాసంలో ఉన్నాడు అల్లు అర్జున్. అయితే తనతో పాటు తను ఒక్కడే వెళ్ళాడు. తన మేనేజరు, టీము, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా గానీ తనతో పాటు మాత్రం పోలీసులతో పాటు అల్లు అర్జున్, నేను మీకు సహకరిస్తాను, మీ ఎలాంటి విచారణ అయినా ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను, ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన తప్ప యాక్సిడెంట్లు జరిగింది, దానికి మేము చాలా చింతిస్తున్నాం, ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి సహకారమైనా మేము అందిస్తామని చెప్తున్నారు. అయితే తనతో పాటు తను ఒక్కడే ఉన్నాడు, తనతో పాటు తన టీం గానీ ఎవరు లేరు. అయితే విచారణ చేస్తారా లేదా అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సాయిమాధవ్, శేఖర్, ఈ ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను ఎంతసేపు విచారించే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా శేఖర్? ఇంకా విచారణ ఇంకా పోలీస్ స్టేషన్ కి చేరుకోలేదు, మార్గ మధ్యలో ఉన్నారు. వాళ్ళ పోలీసులతో పాటు ఆల్రెడీ పోలీస్ టీమ్ తో పాటు అల్లు అర్జున్ అలా వెహికల్ లో వెళ్తున్నారు. అయితే విచారణ ఎంతసేపు జరిగింది, అసలు ఎలాంటి విచారణ చేస్తారు అది ఇంకా తెలియాల్సి ఉంది. సాయిమాధవి, అభిమానులు కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారంటారు? జస్ట్ ఇప్పుడే ఫ్యూ మినిట్స్ బ్యాక్ జరిగిన సంఘటన, ఇప్పుడే అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది జరగాల్సిన సంఘటన కాదు, అందరూ చాలా బాధపడుతున్న విషయం. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా పోలీసులు అలా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడానికి మాత్రం అభిమానులు ప్లస్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. సాయిమాధవి, ఒకవేళ అరెస్ట్ అయి శిక్ష పడితే ఎన్ని రోజులు పట్టొచ్చంటారు శేఖర్? అంటే ఇంకా విచారణ జరగలేదు కదా, ఇంకా వాళ్ళు విచారిస్తున్నారు. విచారణ జరిగిన తర్వాత కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి ఇప్పుడు హీరో అల్లు అర్జున్ స్టార్ హీరో కావటం వల్ల ఇది కొంచెం ప్రాసెస్ ప్రొలాంగ్ అయ్యే విషయం అవకాశం ఎక్కువ ఉంది. అల్లు అరవింద్ గారు మాత్రం ఇది కేవలం విచారణ తీసుకెళ్తున్నాం అని చెప్పి పోలీసులు అన్నారు. ఎలాంటి అరెస్టు కానీ జరగలేదని చెప్పి హీరో అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ గారు ప్రకటించారు. అయితే శిక్షిస్తారా, విచారించి వదిలిపెడతారా, శిక్షిస్తే ఎంత టైం శిక్షిస్తారు, లేదంటే ముందే బెయిల్ అప్లై చేస్తారా అనేది ఇంకా అల్లు అర్జున్ లాయర్లు కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ మనకి లేదు. అది ఎలాంటి దీని మీద క్లారిటీ రావాలంటే ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. సాయిమాధవి, రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులను భారీగా మోహరించారు.
ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమాని మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు.